హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ నుంచి ఏ రోడ్డుకి వెళ్ళినా సరే ట్రాఫిక్ ఉందండి. ఈరోజు పొద్దుటి నుంచి చూస్తున్నాను, చాలా చాలా ట్రాఫిక్ ఉంది. ఇది ఎందుకో తెలియదు. ఈరోజు ఎవరు చెప్పారో తెలీదు, పెట్రోల్ బంకులలో ఫ్యూయల్ అయిపోయిందనే విషయము. చాలా చోట్ల ఉంది ఫ్యూయల్, కానీ కొన్ని చోట్ల మాత్రం అక్కడక్కడ స్టాక్ లేదని బోర్డు పెట్టారు. ఎందుకంటే స్టాకు రావాలి కదా. ఒకటి, మన బంక్లో ఫ్యూయల్ ఉంది అని ఎవరైనా చెప్పంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఒకేసారిగా ఫుల్ ట్యాంక్ ఎన్ని ఫుల్ ట్యాంక్ చేసుకుంటారండి? స్టాక్ ఉంటేనే కదా ఫుల్ ట్యాంకులు ఎన్ని అయినా వేసుకోవచ్చు. స్టాక్ వస్తూ ఉంటే ఖాళీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు భయపడేదేం లేదు. ఆల్రెడీ ఫ్యూయల్ స్టేషన్స్ వాళ్ళు చెప్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు స్టాక్ ఉంది కదా, టైం పట్టుద్ది. ఫ్యూయల్ అవసరం లేకున్న వాళ్ళు కూడా వెళ్ళి మరి లైన్లో నిల్చుంటున్నారు. ప్రతి చోట ట్రాఫిక్ జామ్. ప్రతి పెట్రోల్ బంక్ ఎక్కడ ఉన్నా సరే, ఒక్క దగ్గర కాదు, ప్రతి పెట్రోల్ బంకులో ఫుల్ పబ్లిక్. ఇక్కడ చూడండి, హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వెళ్ళే దారిలో యశోద హాస్పిటల్ ఉంది కదా, ఈ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఫ్యూయల్ స్టేషన్లో చూడండి పబ్లిక్ ఎంత ఉందో. అందరూ ఒకేసారిగా రావడం వల్ల ఫ్యూయల్ స్టేషన్ మొత్తం పబ్లిక్ ఉండిపోయింది. దానివల్ల ఆ ఎఫెక్ట్ రోడ్డు పైనకు వచ్చేసి ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. చాలా కష్టపడ్డారు ఎంప్లాయీస్ వెళ్ళడానికి అటు ఇటు. పబ్లిక్ చూడండి, మొత్తం బంకు మొత్తం బయటకు వచ్చేసినాయి. బయటికి బండ్లన్నీ రోడ్డు పైన ఎక్కడ వెళ్ళాలి? అందరూ ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. మనకు టైం దొరికిందని చెప్పేసి ఫుల్ ట్యాంక్ చేసుకుంటే వేరే వాళ్ళకు కూడా కొద్దిగా ఆలోచించాలి కదా. వేరే వాళ్ళ గురించి కూడా అందరూ ఫుల్ ట్యాంక్ చేసుకొని పోతుంటే స్టాక్ ఎంతగానో తెప్పిస్తారు వాళ్ళు కూడా. కొంచెం పబ్లిక్ కూడా ఆలోచించాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవుతుంది ముందు. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి. ఛానల్ మంచి ముందుకు వెళ్ళాలంటే, మీకు ముందు మంచి వీడియోలు తీసుకురావాలంటే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ విధంగా అందరూ సహాయం చేయండి. థ్యాంక్ యూ ఆల్.